హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వార్తలన్నీ నేను చూసుకోవాల్సిన పరిస్థితి ఉందో మరి ఏందో అర్థమవుతలేదు. కానీ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మనం ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేసినాం. నాగర్ కర్నూలు జిల్లాలో అధికారుల పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితికి సంబంధించినటువంటి విషయాల మీద మనం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూనే ఉన్నాం. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఆయన కూచుకుల రాజేష్ రెడ్డి గారు మొన్న వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేకపోతే వెల్దండలో ఉన్నటువంటి ఎన్ఎంస్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయనను పలకరించడం అనేది రాజకీయంగా జనాల దృష్టానికేమో ఆ వ్యక్తిని పలకరించడం కోసం అక్కడ రావడం జరిగింది. కానీ ఎక్కడైతే ఎన్ఎం హాస్పిటల్ ఉందో ఆ ఎన్ఎం హాస్పిటల్లో హరికాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు హరికాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనను కలుసుకొని మా పేషెంట్లు మొత్తం నాగర్ కర్నూలులో పేషెంట్లు మొత్తం మీ వెల్దండకు పంపిస్తా, మీ వెల్దండలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ మంచిగా బాగుపడాలి, నువ్వు నాకెంత ఇస్తావు నేను నీకు ఇంత ఇస్తా అన్నట్టుగా మాట్లాడుకున్నట్టుగానే మనకు ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. ఈ మాట నేను అనడానికి కారణం ఏంటి అని అంటే, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు వృత్తిరీత్యా డాక్టర్. ఈయన గవర్నమెంట్ హాస్పిటల్లో పోవాలి జనాలు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం సరిగా లేకపోయేది ఉంటే వైద్యుల్ని కూర్చోబెట్టి ఎందుకు లేదు కరెక్ట్గా అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఉండాలి. లేదంటే ఈయనకు వైద్యం గురించి తెలుసు కాబట్టి ఈయన పోతే అరే ఆయనకు మనం ఏం చెప్పడానికి ఉండదు, ఆయన ఆల్రెడీ డాక్టరు, మనం ఆయనకు ఏంది అన్న సోది చెప్తే వినేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి డాక్టర్లు ఈయన చూసి భయపడాలి. కానీ నాగర్ కర్నూలు జిల్లా మొత్తం పరిస్థితి ఏంటి అని అంటే, ఇటు కల్వకుర్తి చూసుకున్నా, అటు నాగర్ కర్నూలు చూసుకున్నా, ఇంకా ఏ దిక్కు చూసుకున్నా మొత్తం ఉన్న నియోజకవర్గాల్లో ఉన్నటువంటి డాక్టర్లు, అచ్చంపేటలో ఉన్నటువంటి వంశీకృష్ణ డాక్టరే. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంటి అని అంటే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా వైద్యం దొరకలేదు. ఇది కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు. ఈయన ఎవరు అనుకుంటున్నారు? కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉండే, ఆయన సాయి చంద్ అన్నకు రావాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవిని దొబ్బుకుపోయినటువంటి వ్యక్తి ఎవరంటే దామోదర్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు, తర్వాత ప్రభుత్వ విప్పుగా ఆ పదవి తీసుకున్నాడు. తర్వాత సాయి చంద్కు వస్తుంది అనుకున్నటువంటి ఎమ్మెల్సీ పదవిని తీసుకుపోయి ఆయన అంటే వీళ్ళ నాన్న దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇదంతా మనం చూసిందే. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా మరి సాయి చంద్ను మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినటువంటి ద్రోహి అని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు అయినటువంటి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు వృత్తిరీత్యా వైద్యుడయ్యిండి. మరి ఆయన ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ దొంగల ప్రభుత్వంలో ఒక రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి, మరి ఈ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్కు జనాలు పోవాలని చెప్పేసి ప్రచారం ఏనాడు చేయకుండా, గవర్నమెంట్ హాస్పిటల్ని ఏనాడు పట్టించుకోకుండా, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏందని చెప్పేసి ఏనాడు విచారించకుండా ఈయన పోయి ఎన్ఎం హాస్పిటల్ చైర్మన్ కుర్చీలో కూర్చొని వెనకాల ఎన్ఎం హాస్పిటల్ బోర్డు పెట్టుకొని ఈయన చెప్తున్నటువంటి నీతులు ఏంది అయ్యా అంటే, ఎన్ఎం హాస్పిటల్ మంచిగా ఉన్నది, నేను ఇవాళ ఒక పేషెంట్ చూసానికి వచ్చిన, మా పేషెంట్ చూసిన తర్వాత ఈ హాస్పిటల్ చూస్తే ఇప్పటి నుండి మా నియోజకవర్గ మొత్తం ఉన్నటువంటి పేషెంట్లందరినీ గవర్నమెంట్ హాస్పిటల్ మూసేసి ఈడికే రమ్మని చెప్పేటట్టు ఉన్నది హాస్పిటల్ అని చెప్పేసి నీతులు చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, మీది ప్రజాప్రభుత్వం అయితే, మీరు నిజంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే అనుకుంటే, మీరు రాహుల్ గాంధీ వారసుడే అనుకుంటే, మీరు రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించడలే అనుకుంటే, మీ నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజలు ఎక్కడికి పోవాలనే విషయాన్ని ప్రచారం చేసేటువంటి దిశగా ఈయన దిగజారిపోయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన విషయంలో ఏనాడు పట్టించుకోకుండా పోని ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లకు వండి అని చెప్పే విధంగా ఈయన మాట్లాడినటువంటి మాటల్ని మేము ఖండిస్తూ ఉన్నాము. వెంటనే ప్రజాప్రభుత్వం ఈయన మీద చర్యలు తీసుకొని ఈయన చేసినటువంటి వీడియో ఏదైందో దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ప్రజల్ని మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వమంటారా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్, అది కూడా మీ కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఎన్ఎం హరికాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఎన్ఎం హాస్పిటల్ ఇవ్వమంటారా? మరి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు మూసేసేయన్నా, కల్వకుర్తిలో, నాగర్ కర్నూలులో లేదా అచ్చంపేటలో ఇటు ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మొత్తం మూసి మీ ఎమ్మెల్యేలు మొత్తం పోయి ఆ ఎన్ఎం హాస్పిటల్కు కిరాయి ఉండరు. ఆ ఎన్ఎం హాస్పిటల్కు మీరు ఏంది ఒకటి ఇది బెట్టింగ్ యాప్ లాగా మీరు కూడా ప్రమోషన్లు చేయండి, ఆ ఎన్ఎం హాస్పిటల్ నిలబెట్టండి. ఇది ఇంకా దీనికి ముందు అంటే ఈ అంశాన్ని మాట్లాడడానికి కారణం ఏంటి అని అంటే, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందో నిన్న ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మాట్లాడుకునే ముందు ఈయన ఏం మాట్లాడిందో చూద్దాం.
ఈనాడు నాగర్ కర్నూలు నియోజకవర్గం సంబంధించి ఒక పేషెంట్ చూడడానికి ఈరోజు ఎన్ఎం హాస్పిటల్కి రావడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గం ఎన్ఎం హాస్పిటల్లో మొదటిసారి వచ్చి పేషెంట్ చూసి హాస్పిటల్ అంతా సందర్శించిన తర్వాత మన జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద హాస్పిటల్, ఇన్ని ఫెసిలిటీస్తో కూడిన హాస్పిటల్ ఎక్కడ కూడా లేదని తెలుసుకోవడం జరిగింది. అతి పేద ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్ చాలా మెరుగ్గా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ అన్ని ఫెసిలిటీస్ కూడా పేద ప్రజలు ఈడ వచ్చి వాడుకోవచ్చు. డయాలిసిస్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 24/7 క్రిటికల్ కేర్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను కూడా ఈ హాస్పిటల్ చూసి మా మిత్రుడు తోటి డాక్టర్ హరికాంత్ రెడ్డి గారిని అభినందిస్తూ, పేద ప్రజలకు చేసే వైద్యం చాలా బాగుంది. ఇక్కడ తప్పకుండా ఈ యొక్క జిల్లా వాసులే కాదు, ఇక్కడ నుంచి పక్క రాష్ట్రంలో నుంచి కూడా పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. నా తోటి డాక్టర్ ఇంత బాగా చేస్తున్నారని వాళ్ళకి మరొకసారి అభినందిస్తూ, ఎన్ఎం హాస్పిటల్ను ఇక్కడ మన ఏరియాకి సంబంధించిన పేషెంట్లు కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటూ, ఇంత మెరుగైన ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తున్నందుకు వారికి మరొకసారి అభినందిస్తూ, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఎన్ఎం హాస్పిటల్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎన్ఎం హాస్పిటల్. నా మిత్రుడు ఎన్ఎం హరికాంత్ రెడ్డి, నా మిత్రుడు కాదు, మా కాంగ్రెస్ నాయకుడు, మా ప్రజాప్రభుత్వంలో ప్రజల సొమ్మును దోచుకుంటున్నటువంటి డాక్టరు. ఇక అంటే ఈ దోచుకుంటున్నాను ఎందుకు అంటున్నానంటే, చాలాసార్లు ఈ హాస్పిటల్ గురించి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తలు కూడా మనం చూద్దాం. ఎందుకు ఈరోజు ఈయన ఒక్కరిని బదనాం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు ప్రభుత్వము, మీ ప్రభుత్వాన్న మంచి ఏదో గవర్నమెంట్ అంటే మంచిగా ఉండు, మీరు అసలే ప్రజాప్రభుత్వము. డబ్బా కొట్టుకోమంటే రేవంత్ రెడ్డి దగ్గర మొదలుకుంటే కానీ చిన్న చిన్న కార్యకర్తలు దాకా ప్రతి ఒక్కరూ ఏస్ మా ప్రజాప్రభుత్వం అంటారు. ప్రజల్ని దేగింది లేదు, ప్రజల్ని పట్టించుకునేది లేదు. ప్రజా అవసరాల కోసం పెట్టినటువంటి ఆసుపత్రిని కూడా తుంగలో దొక్కుతూ ఇలా పోయి మీరు అందరూ ఎన్నో హాస్పిటల్ మంచిగా ఉన్నది, పక్క రాష్ట్రాల నుండి వస్తారు, మొత్తం ఉన్న మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఈడికే ఊరి పేద ప్రజలకు ఇది పెద్ద ఆ దిక్కు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పేద ప్రజలకు దిక్కు కాదు, ఆపరేషన్లు ఫుల్లు, వస్తువులు మాత్రం నిల్లు. జనరల్ ఆసుపత్రికి పెరుగుతున్న రోగుల సంఖ్య, ఆపరేషన్ థియేటర్లు లేక అవస్థలు, ఒకే థియేటర్లో వందలాది మంది రోగులకు వైద్యం నేటికి పట్టించుకొని పాలకులు. ఇది వార్త. ఇది ఎక్కడి వార్త? నాగర్ కర్నూలు జిల్లా వార్త. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి జనరల్ ఆసుపత్రిలో రోగుల తాకిడి రోజుకు మరింత పెరుగుతుంది. సుమారు రోజుకు 1000 నుండి 1500 మందికి పైగా అవుట్ పేషెంట్లు, 500 మందికి పైగా ఇన్ పేషెంట్లు వైద్యం పొందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించిన నాటి నుంచి గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో క్యూ కడుతూ నిరుపేద ఆడబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రులను పురుగుడు పోసుకుంటున్నారు. కానీ మిగతా విభాగాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. గత 10 ఏళ్ల పాటు ఏరియా ఆసుపత్రి నుంచి జనరల్ ఆసుపత్రిగా మార్పు చెంది జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటైనప్పటి నుంచి ఏరియా ఆసుపత్రిలో ఉండే వస్తువులకు మించి ఏర్పాటు చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది. చివరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీని కూడా ఏర్పాటు చేయలేకపోవడంతో ప్రజల నుంచి నాటి పాలకుల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆసుపత్రి అభివృద్ధికి పై చొరవ చూపకపోవడంతో రోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎక్కడ నిరాశ చెందుతారు? ఎందుకు నిరాశ చెందుతావు? మీ ఎమ్మెల్యేలే, గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలే పోయి ఎన్ఎం హాస్పిటల్కి పోయి ఎన్ఎం హాస్పిటల్ మంచిగా అని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉంటే, ఓ ఎమ్మెల్యేగా ఉండి ప్రజా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వీటి అభివృద్ధి కోసం మాట్లాడాల్సింది పోయి, వీటి కోసం వీడియోలు చేయాల్సింది పోయి, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చదువుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, మా గవర్నమెంట్లో ఇవన్నీ మేము అభివృద్ధి అని చెప్పేసి చెప్పుకోవడం చేతగాక ఇప్పుడు పోయి ఎన్ఎం హాస్పిటల్ మంచిగా ఉన్నాయంటే గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా లేదా? నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు పనికిరావు కాబట్టి మా చేతగాని ప్రభుత్వంలో మీరు అందరూ ఎన్ఎం హాస్పిటల్ ఊరని చెప్తున్నాడు ఆయన. దయచేసి ఆ ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎం హాస్పిటల్ ఓనర్ ఎంత ఇచ్చినా మన సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ప్రచారం కోసం వాడుకున్నాడు కూడా మన సంబంధం లేదు. ఏది ఏమైనా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కు ఏనాడు పట్టించుకోకుండా మరి ఈరోజు ఓ ప్రైవేట్ హాస్పిటల్కు ఆయన అడ్వర్టైజ్మెంట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటివరకు ఏనాడు వీటి జోలి పోలేదు. వార్తలలో వచ్చినాయి క్లియర్గా. ఇప్పటివరకు నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో కేవలం 2 ఆపరేషన్ థియేటర్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో, ఒకటి గైనకాలజిస్టు, స్త్రీ వైద్య విభాగం ఆపరేషన్ థియేటరు, సాధారణ వైద్య విభాగం 2 మాత్రమే ఉన్నది. గైనకాలజిస్టు ఒకటే ఉంటారు. ఆమె గైనకాలజిస్ట్తో పాటు అక్కడ ఆపరేషన్ థియేటర్ ఒకటే ఉన్నది. ఒకవేళ ఎవరైనా పురిటి నొప్పులతో ఒకటేసారి 2 పేషెంట్లు వచ్చాయంటే ఒక ఆమె పురిటి నొప్పులతో చచ్చినా సత్తుంది. అది పరిస్థితి. ఆపరేషన్ థియేటర్లు పెంచులేదు, గైనకాలజిస్ట్ని పెంచులేదు, అసలు దాన్ని పట్టించుకుని లేదు. ఈయన ఎన్ఎం హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటువంటి ఈయన పోయి గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి ఎప్పుడు చూస్తాడు? ఇక
మా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇవి పెంచాలి, వస్తువులు పెంచాలి, 500 బెడ్లు 1000 బెడ్లు చేయాలి, అవసరమైతే 4 జిల్లాల వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పుడు నా పట్టించుకుంటే మంచిగా ఉంటుంది. ఆ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే అన్న అప్పుడప్పుడు పోయి కనీసం ఆ హాస్పిటల్లో కూడా పోయి డాక్టర్లను వాళ్ళని వీళ్ళని కొద్దిగా గట్టిగా మాట్లాడేస్తానని కావచ్చు, కానీ ఈయన ఈ కల్వకుర్తి ఎమ్మెల్యే వీళ్ళు మాత్రం పోయింది లేదు, పట్టించుకునేది లేదు. ఇది పరిస్థితి. ఇక సర్జరీలు అధికంగా వస్తున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో పరిమిత స్థాయిలో ఉన్న రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఏదైనా ఒక రోగి వైద్యం పూర్తిగా నయమై ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఆ స్థానంలో మరో రోగికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఎవరైనా డెలివరీకి వచ్చి డెలివరీ చేయించుకొని ఆడ 3 రోజులు 5 రోజులు ఉండాల్సి వచ్చేదంటే ఈ 5 రోజులు ఈ బెడ్ కాలేంత వరకు ఇంకొన్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇది గవర్నమెంట్ ఆసుపత్రుల పరిస్థితి. ఈ గవర్నమెంట్ ఆసుపత్రుల పరిస్థితిలో దాదాపుగా రోజుకు 10 నుండి 20 మంది జనరల్ సర్జరీలు, ఆర్థో సర్జరీలు, నెలలో 50 నుండి 60 మందికి పైగా ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి అయినా ప్రభుత్వ పెద్దలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోవడంతో నాగర్ కర్నూలు జనరల్ ఆసుపత్రి వైద్యం దయనీయంగా మారిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మాత్రం క్లియర్గా అర్థమైపోతూ ఉంది మనకు వీళ్ళ స్థానంలో వేరే వాళ్ళు గెలిచినా కూడా మంచిగా ఉండేది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయ్యారు అందరూ. ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు వీళ్ళ డ్రామాలు ప్లే చేస్తూ వీళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించినయో లేదంటే ఇంకోళ్ళకి సంబంధించినయో ఈ ఎన్ఎం హాస్పిటల్ అంటే నాకు తెలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సుట్టపోడో పాలవడో అయి ఉంటాడు కావచ్చు నాకు తెలిసి, ఎన్ఎం హరికాంత్ రెడ్డి, లేదంటే వాళ్ళ ఇంట్లో అయి ఉంటారు కావచ్చు. ఇక దానికి సంబంధించినటువంటి డేటా మనం తీయలేదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, వెల్దండలో ఎన్ఎం హాస్పిటల్స్ ఉన్నాయి. మరి ఈయన ఇంతకుముందు కల్వకుర్తిలో ఒక చిన్న దంత వైద్యశాల నడిపించినటువంటి వ్యక్తి ఈ వెల్దండలో పెద్ద భవనం కట్టి ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టేటువంటి స్థాయికి ఎట్లా ఎదిగిన దాని మీద కూడా విచారణ చేయాల్సిన ఉంది. మరి ఈయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎన్ఎం హాస్పిటల్కు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈరోజు ఎన్ఎం హాస్పిటల్ మస్తున్నది, సూపర్ ఉన్నదని చెప్పేసి మాట్లాడుతున్నానంటే మరి ఎమ్మెల్యేలు ఎంత దిగజారిపోతూ ఉన్నారో, ఇది ప్రజాప్రభుత్వం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది మాట్లాడుకున్న అవసరం ఏమొచ్చిందంటే నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక కార్యకర్త చనిపోయిండు అనే విషయం తెలిసిన తర్వాత అయితే ఈ భరత్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈయన మన నాగర్ కర్నూలు నుండి ఎంపీగా పోటీ చేసిండు. వాళ్ళ నాన్న రాములు గారు కూడా రాష్ట్రంలో ఎంత పనిచేసిండు. నిజానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మచ్చలేని ఆ మనిషి, మచ్చలేని రాజకీయ నాయకుడు అని కూడా ఆయన పిలుస్తూ ఉంటారు. నిజంగా మొన్న భరత్ ప్రసాద్ నామినేషన్కి సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాల్లో ప్రచారం విషయంలో కూడా రాములు కొడుకు అని చెప్పేసి ప్రతి చోట మన రాములన్న కొడుకు అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి కూడా కనబడ్డాయి. అది అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇటు ఈయన, అటు ముగ్గురు చాలా గట్టి పోటీతోని ఆ రాజకీయాలు నడిచిన విషయం కూడా మనం చూసినాం. అయితే ఏది ఏమైనా నిన్న నాగర్ కర్నూలుకు సంబంధించిన విషయంలో ఆయన ఒక ప్రోగ్రాం పోయి వస్తూ ఉంటే ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి మరణించని చెప్పేసి అటు చూద్దామని చెప్పేసి పోయినటువంటి పరిస్థితిలో ఆడొక రోగి పరిస్థితి చూసి ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు, రోగి ఎంత ఇబ్బంది పడ్డాడు. ఆ పోయిన తర్వాత ఎంపీ అభ్యర్థి వచ్చిండు అని చెప్తే ఆ డాక్టర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ఆసుపత్రి సిబ్బంది కానీ బిహేవ్ చేసినటువంటి విధానం ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో మనం చూద్దాం. ఆయన ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నేను అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అక్కడ పేషెంట్ అవస్థ పడుతూ ఉంది, దాదాపు 2-3 గంటల నుండి అవస్థ పడుతుందని చెప్పేసి నాతో చెప్పేది ఉంటే అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి తల్లి ఇక్కడ రా అని చెప్పేసి పిలిచేది ఉంటే నేను రాము మీరు ఎవరు అని అంటే ఆల్రెడీ ఎంపీ అభ్యర్థి అని చెప్పినా కూడా ఆ పేషెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పంపి వాళ్ళ సమస్య ఏందో మేము చూస్తాము అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితిని చూసి మనసు అంటే మీకు కనీసం మనసన్నా లేదా, ఒక పేషెంట్ అవస్థ పడతా ఉంటే లోపల ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎంపీ గారు ఆ మనిషి ఒక ఆయన అక్కడ పోయి వాళ్ళు ఎవరున్నారో డ్యూటీలో చూసి రాపో ఒకసారి రమ్మని పో అని చెప్పేసి పోతే వాళ్ళందరూ రీల్స్ చూస్తారట యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో రీల్స్ పెట్టుకొని పిలుస్తా అంటే ఎవరు వచ్చిరు అని అంటే ఇట్లా భరత్ ప్రసాద్ వచ్చిండు అని అంటే ఆయన ఎవరు అని అంటే ఎంపీ అభ్యర్థి అంటే అయితే ఏంది ఇది అక్కడ మాట్లాడినటువంటి విధానం. దాని మీద ఆయనే నేను కొత్తగా సృష్టించి చెప్పేది ఏం లేదు, డాక్టర్ల దగ్గరికి పేషెంట్ దగ్గర పోయి పేషెంట్ దగ్గర ఏం జరిగింది ఎట్లా అనే విషయాన్ని ఆయనే మాట్లాడుతున్నటువంటి వీడియో మనకి 1-2 కాదు,
వీళ్ళు డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో కొత్తగా వచ్చినటువంటి పిల్లలు, వీళ్ళకి ఇంకా మస్తు లైఫ్ ఉన్నది. ఎంత గొప్పగా పని చేయాలి. మీరు కూడా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అని చెప్పేసి మీ జీతాలు వస్తున్నాయి ప్రతి నెల, మమ్మల్ని అడిగేటోడు ఎవరు లేడు, మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకొని మీరు ప్రజల కోసం సేవ చేయకుండా మీరు పోయి ఆఫీస్ రూమ్లలో కూర్చొని మీ పని మీరు చేసుకొని రక్త పరీక్ష చేసినా చేయలేదు. ఎందుకమ్మా మరి రోగంతో నచ్చిన వ్యక్తి రక్త పరీక్ష చేయాలంటే ఆ ల్యాబ్ టెక్నీషియన్ లేడు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి సమాధానం. ల్యాబ్ టెక్నీషియన్ లేకపోతే మరి ఇక రోగం చచ్చినా వాడు ఏం రోగంతో నచ్చిండు, ఒకవేళ పొద్దుల వరకు చచ్చిపోతే పరిస్థితి ఉందనంటే మాకు తెలియదు, మేమేం చేయాలి. ఇదంతా ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే ఈ భరత్ ప్రసాద్ అనే వ్యక్తి సూపరింటెండెంట్ ఫోన్ ఎత్తే సూపరింటెండెంట్ వీళ్ళకి ఫోన్ చేసేది ఉంటే పలానా సారా చిండు మీరు అర్జెంట్గా అక్కడికి వెళ్ళండి, మళ్ళీ లేకపోతే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి సూపరింటెండెంట్ బెదిరిస్తే గప్పుడు వచ్చి వీళ్ళు అప్పటిదాకా రాలే. ఇది గవర్నమెంట్ ఆసుపత్రుల పరిస్థితి. మన కూచుకుల రాజేశ్వర రెడ్డి అంటే ఏం చెప్తాడు, ఎన్ఎం హాస్పిటల్స్ మంచుకునే మీరు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ మూసేయరు అంటాడు. ఇది ఆయన పరిస్థితి. ఎమ్మెల్యేలు పోయి ప్రచారం ప్రైవేట్ హాస్పిటల్కు, కార్పొరేట్ హాస్పిటల్కు ప్రచారం చేసుకుంటూ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళకు జీతగాలుగా పనిచేస్తారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఉందనంటే ఇక్కడ మాట్లాడేటోడు ఉండడు, చూసేటోడు ఉండడు, పేషెంట్ని పట్టించుకుంటూ ఉండడు. కనీసం ఆ పేషెంట్తో మాట్లాడడానికి కూడా వీళ్ళకు నోరు రాదు. అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఉండదు. అడిగేది ఉంటే నువ్వెవరు అని అడుగుతారు. అంటే సాధారణ ఇవాళ ఒక ఎంపీ క్యాండిడేట్ పోయి అడిగితేనే మేము రాము అంటున్నానంటే, అదే నాగర్ కర్నూలు పట్టణంలో ఎవరన్నా సాధారణ వ్యక్తి పోయి అడిగేది ఉంటే పరిస్థితి ఏంది? ఇట్లాంటి వాళ్ళే, ఈ పని దొంగలే ఎవరన్నా సాధారణ వ్యక్తులు పోయి ఏందమ్మా మీరు రారా అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే మమ్మల్ని డ్యూటీలో ఉన్న వాళ్ళ మీకు దాడి చేసిండు, మమ్మల్ని తిట్టిండు అని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి మళ్ళీ జైలు పంపిస్తారు. ఇట్లాంటి దొంగలే. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవడొచ్చి అడిగినా సమాధానం చెప్పాలి కదా. నువ్వు జీతం తీసుకుంటే గవర్నమెంట్ ప్రజల నుండి వచ్చిన పనులే కదా, ప్రజల దగ్గర నుండి వచ్చిన పనుల రూపంలో నువ్వు జీతాలు తీసుకుంటావు. ప్రజలకు సేవ చేయాల్సినటువంటి నువ్వు మాత్రం ఆఫీస్ రూమ్లో కూర్చొని రీల్స్ చూసుకుంటావా? వీళ్ళ ఆఫీస్ రూమ్లలో ఎందుకుంటే సీసీ కెమెరాలు ఉండాలి కదా. వీళ్ళు 24 గంటలలో ఎవరెవరు ఏ డ్యూటీకి వస్తున్నారు, ఎన్ని షిఫ్ట్లు ఉంటున్నాడు, ఆ 3 షిఫ్ట్ల 4 షిఫ్ట్ల వచ్చినటువంటి డాక్టర్ ఏం చేస్తున్నాడు, ఎంతసేపు పేషెంట్లను చూస్తున్నాడు, ఎంతసేపు మొబైల్ చూస్తున్నాడు, ఎంతసేపు టైంపాస్ చేస్తున్నాడు, ఎంతసేపు ఫోన్లు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చూడాలి కదా. గవర్నమెంట్ ఆసుపత్రులలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ పేరు పోతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటే, మొన్న ఆయన ఎవరు బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారేమో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మారిపోయినాయి, మేము మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నాం, మెడికల్ కాలేజ్ కడుతున్నాం, బీఆర్ఎస్ పాలనలో వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కూడా మేమే తెచ్చినాం అని చెప్పేసి మాట్లాడుకుంటారు కదా. ఇది గవర్నమెంట్ ఆసుపత్రుల పరిస్థితి. ఒక రాత్రి ఎంపీ అభ్యర్థి పోయి అడిగితే కనీసం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నది గవర్నమెంట్ వ్యవస్థ ఇప్పుడు. మళ్ళీ వీళ్ళు డబ్బా కొట్టుకోరా బాబు అని అంటే నేను కొడతా అని చెప్పేసి ఒకళ్ళ తర్వాత వాళ్ళు డబ్బా కొడుతూ ఉంటారు. ఈ గవర్నమెంట్కు చేసింది లేదు, పీకింది లేదు. ఒక ఎంపీ క్యాండిడేట్ పోయి అడిగేది ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే సాధారణ పౌరులు పోయి మాకు న్యాయం కావాలంటే వీళ్ళు చేసే పరిస్థితిలో ఉన్నారా? 10:30 వరకు రౌండ్స్ రాకపోతే నైట్ డ్యూటీ డాక్టర్లు ఎవరు పని చేస్తున్నారు చెప్పండి. కనీసం రండమ్మా ఒకసారి చూడలేదు తెలిసిన వాళ్ళు పాపం వీళ్ళు పెద్ద మనిషి ఇబ్బంది పడుతుంది ఎట్లా నాకు తగ్గలేదు. అసలు ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు చచ్చిపోతావు అనే భయంతో ఉన్నది. ఓ ఎంపీ క్యాండిడేట్ పోతే ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తారు, ఈయన పోకపోతే ఇంజక్షన్ ఇస్తాడు కూడా ఉండడు. నాకు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా మీకు తెలుసు. మీకు నేను నాకు చూసిన నాకు 10 ఏళ్ళ నుంచి కొత్త ఏం కాదు. నేనైతే రియాక్ట్ అవుతుందంటే వాళ్ళు కనీసం లీజ్ బయట కాకుండా అంటే అంత పేషెంట్ కూడా ఇంట్లో చూపిస్తారా? అలసిపోయి అవస్థ పడుతుంది. రక్త పరీక్ష లేదంట వచ్చినటువంటి పేషెంట్కి, ఆయన అదే అంటున్నాడు. పేషెంట్ల మీద కాదు కాదు మరి అది తెలియలేదా మీకు? ఇంతకు చెప్పేది మీరు కాదని ఇంటిమేట్ చేసినా మీరు ఎంత లేదు ఈ పాలన ఎవరు చెప్పారు? ఎట్లా పడితే అట్లా పడేస్తారు. లేదండి పడిస్తే మీరు ఆయన కూడా ఇప్పుడు పట్టించుకుంటే ఇప్పుడు చెప్పిరా ఆయన పాపం పిల్లలు ఇద్దరు కూర్చున్నారు, పిల్లలు కనీసం ఇండిపెండ్ చేసిన దాని కనీసం ఇదని ఏం చెప్పకుండా మీ ఇష్టం ఉన్నట్టు మీరు మాస్క్ వేసుకుని వస్తారు అని చూస్తున్నా మాకు అందరికి మంచిగా చూస్తురా. ఆయన పేషెంట్లు నాకు పేషెంట్లు మంచిగా చూస్తారంటే ఒక్క పేషెంట్ అన్న మంచిగా చూస్తారు సార్ అన్నది.
ఎంత దిగజారిపోతున్నది వ్యవస్థ. ఈరోజు నాగర్ కర్నూలు ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఇంతే ఉన్నది, ఇంతే దారుణంగా ఉన్నది, ఇంకా దిగజారిపోతున్నది. ఎందుకు అనంటే ఉన్న ఎమ్మెల్యేలు, ఉన్న ఎంపీలు, ఉన్న మినిస్టర్లు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లకు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రైవేట్ హాస్పిటల్ వీళ్ళకే ఉన్నాయి. సగం మంది కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రెడ్లందరికీ బతికేది, రెడ్లు మొత్తం బతికేది కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి రెడ్లందరూ బతికేది ఈ ఆసుపత్రులు, ఈ పాఠశాలలు పెడుతున్నాయి. ఎందుకు బాగుపడుతుంది? ఎందుకు గవర్నమెంట్ ఆసుపత్రులు జోలికి పోతారు? ఎందుకు పోతారు? ఈ భరత్ ప్రసాద్ అనే వ్యక్తి రెడ్డి కాదు కాబట్టి ఈయన మాటకు విలువ లేదు. అదే ఈయన ఒక రెడ్డి అయి ఉండేదంటే పోగొడుతారే, సార్ రండి సార్ అని చెప్పేసి సూపరింటెండెంట్ వస్తాడు, డాక్టర్ వస్తాడు, ఇంకోళ్ళు వస్తారు, అవసరమైతే దండం పెట్టి ఆయన పూజ కూడా చేస్తారు. ఈ రెడ్డి కాదు కదా, రెడ్డి కాదు కాబట్టి ఆయన మాటకు భరత్ ప్రసాద్ వచ్చిందంటే, ఎంపీ వచ్చిందంటే ఆయన వాళ్ళు అత్త ఇప్పుడు ఏం చేయాలి, ఇవి సమాధానాలు ఉంటాయి. ఆయన చదువుకున్నాడు కాబట్టి, అంతో కొంత దాని మీద నాలెడ్జ్ ఉన్నది కాబట్టి, ఏంది మీరు ఏం టెస్ట్ చేసిరు, పలానా టెస్ట్ చేసిరా, పలానా ఇంజక్షన్ వేసిరా, ఆమెకు అవస్థ అవుతుంది, కనీసం దీనికి సంబంధించినటువంటి ఈ టెస్టు మాట్లాడిరా, దీని గురించి ఏమైనా చెప్పినా, మీ డాక్టర్ ఏమన్నాడు అని చెప్పేసి అంటే మొత్తం తెల్లమొహం వేసుకొని ఎడ్డి మొహాల్లాగా సుత్తారు. ఈయన పోయిన తర్వాత బ్లడ్ శాంపిల్ తీసుకున్నాడు. అరే ఇప్పుడు ఏం శాంపిల్ తీసుకుంటారు, దేనికోసం శాంపిల్ తీసుకుంటా అంటే తెలియదు. ఇంత రక్తం గుంజుకొని రక్తం తీసుకుపోయారు కాబట్టి ఏదో టెస్ట్ చేశారని వీళ్ళు పిచ్చి భ్రమలో ఉంటారు పేషెంట్లు. కాబట్టి నేను పోతే అయిపోతుంది అని చెప్పేసి ఇంత రక్తం తీసుకొని పోయి చేస్తారు అంతే. గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లయిందంటే 2 ఇంజక్షన్లు వేసి సెలైన్ పెట్టి 2 టాబ్లెట్లు గీ టైంకి వేసుకోవాలంటే సుత్తారు అనుకుంటారు. వానికి ఏం రోగం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ రోగంతో ఇక్కడ ఉన్నైతే భక్తుడా, ఈ రోగంకి ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఇంటికి పోయినా భక్తుడా, అసలు ఈయనకి ఏమేమి తక్కువైనాయి, ఈ తక్కువ కావడానికి కారణం ఏంది, ఈ కారణాల వల్ల రేపటి రోజున ఇంకేమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా, ఒకవేళ తక్కువ అయితే ఏం తింటే తక్కువ అవుతుంది, ఎట్లా తినాలి, ఏ టైంకి తినాలి, ఏ గోళీలు వేసుకోవాలి, ఇవి చెప్పేటోడే లేడు. వచ్చిండా చూసిండా, సూదేసిరా, ఇంత రక్తం తీసిరా, టెస్ట్ పంపించిరా, మూత్ర పరీక్ష చేసిరా, మీకు మంచిగా ఉన్నాయి పూర్రిగా 2 రోజులకి గోళీలు వాడురి. అసలు ఎందుకు వచ్చింది ఆ రోగం అని చెప్పేటోడు కూడా లేడు ఆసుపత్రిలో. సైకాలజిస్ట్ ఉండరు, కౌన్సిలింగ్ చేస్తూ ఉండడు, ఆ గైనకాలజిస్టు టైంకి ఉండరు. ఇంకా విషయం ఏంటంటే ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో కల్వకుర్తి తీసుకున్నా, అచ్చంపేట తీసుకున్నా, నాగర్ కర్నూలు తీసుకున్నా, ఏ నియోజకవర్గం తీసుకున్నా ప్రతి సంవత్సరం 10 నుండి 20 మంది గర్భిణీ స్త్రీలు చచ్చిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం, ఒక్క సంవత్సరం కూడా కాదు. అంటే వీళ్ళు ఆ రకంగా వాళ్ళను ట్రీట్ చేస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక గర్భిణీ స్త్రీ చనిపోయిందంటే 2 ప్రాణాలు పోయినట్టు. మీరు నమ్ముకునేటువంటి దేవుళ్ళ ప్రకారం అయితే మీ పాపాలు తలిగి మీరు ఊరా, మీ పిల్లలు తలగా పాకాలు. మరి ఇంకెప్పుడు మీరు మారేది? కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారిని నేను గల్లాబట్టి అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు గవర్నమెంట్లో ఉన్నవా, లేదంటే మీ కార్పొరేట్ హాస్పిటల్కు కిరాయి ఉన్నవా, లేదంటే దానికి ఏమైనా జీతం ఉన్నవా? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కు ట్రీట్మెంట్లకు సంబంధించిన విషయంలో ఏనాడు మాట్లాడకుండా, గవర్నమెంట్ ఆసుపత్రుల అభివృద్ధి గురించి మాట్లాడకుండా, గవర్నమెంట్ ఆసుపత్రుల పరిస్థితి ఎట్లా ఉందని ఏనాడు అధికారులను కూర్చోబెట్టి అడగకుండా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నువ్వు ఎంత తీసుకున్నావు? వెంటనే రాజీనామా అన్న లేకపోతే నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు వెంటనే క్షమాపణ అన్న చెప్పు. రేపటి రోజున ఎన్ఎం ఆసుపత్రిలో కూడా చచ్చిపోతే నువ్వే బాధ్యత వహిస్తా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ఎం ఆసుపత్రిలో అత్యధిక రేట్లు తీసుకొని ఆత్మహత్యల పాలవుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన విషయంలో బాధ్యత తీసుకుంటావా? అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు సరైన వైద్యం అందక చచ్చిపోయేది ఉంటే దాని బాధ్యత నువ్వు తీసుకుంటావా? వీటన్నిటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ఎం హాస్పిటల్స్కి అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అనే వ్యక్తి వెంటనే ఈ ఆసుపత్రిలో ఏం జరిగినా నాదే బాధ్యత అని చెప్పేసి నాగర్ కర్నూలు ప్రజలకు చెప్పకపోతే, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం తప్పకుండా నాగర్ కర్నూలు జిల్లాలో ఆయనను గల్లాబట్టేటువంటి రోజు కూడా వస్తుంది. మరి ఇదే విషయాన్ని అవసరమైతే రేపు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోతాం, అధికారులను కూడా మేము అడుగుతూ ఉన్నాం. మీ ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తూ ఉంటే మీరు కూడా మొద్దు నిద్రపోతే మీ ఉద్యోగాల మీద కూడా ఫోకస్ పెట్టడం ఉంటుంది. మీరు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి పోతున్నారు, ఎక్కడెక్కడ ఏ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు, అసలు మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతసేపు పనిచేస్తారు, బయటికి పోయి బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతసేపు పనిచేస్తారు, ఇవన్నీ విషయాలు మళ్ళీ ఇదే నేను మీడియాలో కూర్చొని మాట్లాడతా మీ భాగవతం మొత్తం బట్టబయలు చేశారు. అందుకు మేము ఊరుకునేది లేదు. ఈరోజు భరత్ ప్రసాద్ గారు అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్పేంత వరకు కూడా బయట ప్రజలకు అర్థమైతలేదు. ఈరోజు ఆయన అడిగితేనే సమాధానం చెప్పే పరిస్థితి లేదంటే సాధారణ పౌరులకు మీ ప్రజాప్రభుత్వం సమాధానం చెప్పే దమ్ముందా? సాధారణ ప్రజలు పోయి అడిగేది ఉంటే కనీసం వాళ్ళతో మాట్లాడతారా మీ డాక్టర్లు? సాధారణ పౌరులకు సమాధానం చెప్తారా? సాధారణ పౌరులు అంటే వాళ్ళు పోయి అడిగితే ట్రీట్మెంట్ చేస్తారా? మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాప్రభుత్వం అని అంటున్నారు, ప్రజాప్రభుత్వం కాదు, ఇది పూర్తిగా రెడ్డి ప్రభుత్వం. రెడ్డి ఆసుపత్రులకు ఇట్లా
ప్రైవేటు ఆసుపత్రులకు ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం పంపించండి అని చెప్పేసి ఒక రెడ్డి ఎమ్మెల్యే ఇంకో రెడ్డి ఆసుపత్రికి రెడ్డి ప్రభుత్వంలో చెప్తున్నానంటే ఇక దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పటివరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదంటే కారణం ఏందో కూడా మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఈ అంశం మీద మరిన్ని వీడియోలు వేస్తాం. ఎప్పటి వరకు కూచుకుల రాజేష్ రెడ్డి అనే వ్యక్తి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదు. చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.